భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. 48 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దిగువకి 11,62,275 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి 50 అడుగులు దాటే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంట గంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రస్తుతం 48 అడుగులకు చేరింది. 11,32,275 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలకి అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి నీటి మట్టం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సాయంత్రానికి 50 అడుగులు దాటే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి వరద ప్రభావంతో ఈతవాగు పొంగుతోంది. దీంతో గుంపల్లి, చర్ల గ్రామాల మధ్య రాకపోకలకి ఇబ్బంది కలుగుతోంది. పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో సున్నంబట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకి నెమ్మదిగా ప్రవహిస్తోంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. 48 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మనం ఒకసారి గోదావరి వరద ఉధృతిని చూడవచ్చు. నిన్నటి నుంచి కూడా గోదావరి ప్రవాహం వేగంగా పెరుగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 48 అడుగులకు చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకుంది. ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక చేరుకుంది. కిందికి దిగువకు పోలవరానికి 11,56,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కిందికి పోలవరానికి కొనసాగుతుంది. ఎగువన భారీ వరదలు, అలాగే దిగువన కోనవరం, చింతూరు వద్ద శబరి కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో అంతకంతకు గోదావరి ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారిపై వరద నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక భద్రాచలం నుంచి ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు చర్ల, దుమ్ముగూడెం మండలాలలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చర్ల మండలంలో తాలిపేరు కూడా 25 గేట్లు ఎత్తి 57,000 క్యూసెక్కుల నీటిని కిందికి గోదావరిలోకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని మైక్ అనౌన్స్మెంట్ ద్వారా గోదావరి ప్రాంత ప్రజల్ని అధికారులు వరద హెచ్చరికలు చేస్తున్నారు. తేగడ, తిమ్మాపురం, తిప్పనపల్లి, దండుపేట ఈ గ్రామాల్లో ఇప్పటికే వాగులు పొంగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 12 గ్రామాలకు చర్ల మండలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా వరదలో మునిగిపోయింది. అలాగే గోదావరి ఒడ్డునున్నటువంటి కాశీనగరం, సున్నంబట్టి గ్రామాలకు క్రమంగా వరద పెరుగుతోంది. ఇంకాస్త 2-3 అడుగులు పెరిగితే ఈ గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారు. సున్నంబట్టి, బైరాగులపాడు మధ్య ఉన్నటువంటి వాగు ఉధృతి కారణంగా ఈ గ్రామాలకు రాకపోకలు నిన్న సాయంత్రం నుంచి కూడా నిలిచిపోయాయి. కిన్నెరసానికి క్రమంగా నిన్న సాయంత్రం వరద పెరిగింది. 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కిందికి వదిలారు. మళ్ళీ ఈరోజు రాత్రికి 3 గేట్లు ఎత్తి ఒక 15,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలే అవకాశం ఉంది. కాబట్టి కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాలిపేరు, కిన్నెరసాని, గోదావరి ఈ 3 చోట్ల కూడా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అలాగే భద్రాచలం గోదావరి వద్ద కరకట్ట మీద పూర్తిగా కూడా రాకపోకలు నిలిపివేసి పోలీసులు బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ స్నానఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి నేపథ్యంలో భక్తులు, పర్యాటకులు గోదావరిలోకి దిగకుండా బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు పహారా కాస్తున్నారు. ఏ క్షణమైన కాస్త వరద ఉధృతి 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వస్తుందా అనేది, ఆ స్థాయిలో వరద వస్తే ఎంతవరకు అప్రమత్తం కావాలి, ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి అనేది అధికారులు ముందస్తుగానే గుర్తించి సన్నద్ధమవుతున్నారు. కెమెరామెన్ అప్పారతో నారాయణ, TV9, భద్రాచలం, గోదావరి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి గంట గంటకు వరద ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దిగువకి 11,32,275 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు.